గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఈరోజు ఏంటంటే ఈ వీడియోలో మా పాపకి నేను పెట్టే ఇంట్లో సెర్లాక్ ఎలా రెడీ చేస్తాననేసి ఈరోజు ఫుల్ లెంత్ వీడియో అయితే నేను చేస్తున్నాను. స్కిప్ చేయకుండా మీరు కూడా వీడియో చూడండి. ఏంటంటే బయట సెర్లాక్ అనేది పిల్లలకి అయితే పెట్టేస్తారు, కానీ బయట సెర్లాక్ అనేది పెట్టకూడదు. ఎందుకంటే అది కెమికల్. చాలామంది డాక్టర్స్ కూడా ఇంట్లో సెర్లాక్ అనేది సజెస్ట్ చేశారు, కానీ ఇప్పటికీ కూడా అలాగే చేస్తూనే ఉన్నారు అన్నమాట. చాలామంది అలాగే చేస్తున్నారు. అసలు చేయకూడదు. అందుకనే నేను అన్నప్రాసన అయిపోయిన నెక్స్ట్ డే నుంచి నేను ఇంట్లో సెర్లాక్ అనేది రెడీ చేస్తూనే తనకైతే అదే పెట్టాను. డైజెషన్ ప్రాబ్లం కానీ ఎలాంటి ప్రాబ్లం కానీ రాలేదు. తనైతే బాగానే ఉంది. అండ్ నేను పెట్టే దాంట్లో ఏంటంటే మంత్లీ కొన్ని యాడ్ చేస్తూ వచ్చానమాట. 6th మంత్లో ఓన్లీ కందిపప్పు రైస్, అండ్ 7th మంత్లో కందిపప్పు పెసరపప్పు రైస్, ఇంకొన్ని మినపప్పు, అంతే. ఇంకెక్కువ ఏం యాడ్ చేయాలి. 8th మంత్ వచ్చిన తర్వాత డ్రై ఫ్రూట్స్ కొన్ని పప్పులు అనేది నేను యాడ్ చేశాను. ఎప్పుడు 9th మంత్ అయితే వచ్చేస్తుంది మా పాపకి. నేను ఇందులో ఏం యాడ్ చేయలేదు. ఎప్పుడు యాడ్ చేసేవి 8th మంత్లో ఎలాగా చేశాను, ఇప్పుడు కూడా అంతే. మా పాపకి పెట్టే ఫుడ్లో నేను కొన్ని అయితే యాడ్ చేస్తూ వస్తూ ఉన్నాను. మా పాపకైతే నేను 11:30కి అయితే కన్ఫామ్గా సెర్లాక్ అనేది పెట్టేస్తాను ఇంట్లోంది. 3 or 4కి ఫ్రూట్, మార్నింగ్ అనేది అంబలి లేదా ఇడ్లీ. ఇప్పుడు ఎక్కువగా తను నిద్ర సరిపోక ఎక్కువ తినడానికి ఇష్టపడట్లేదు అన్నమాట. ఇప్పుడు ఎక్కువ ఆట ఆడుతుంది తను. అందుకే మార్నింగ్ పూటలో పెట్టడానికి అవ్వట్లేదు, నాకు కూడా అవ్వట్లేదు అన్నమాట. కానీ వీలయ్యేదాకా తినిపించడానికే నేను ట్రై చేస్తున్నాను. లేదా మనం తినేటప్పుడు చిన్నదైన రైస్ మనం తినేటప్పుడు ఆ రైస్ అనేది సాల్ట్ అలా ఏమైనా మెత్తగా పెట్టేసి తినిపిస్తాను. చక్కగా తింటుంది. ఇప్పుడైతే నేను ఇంట్లో ఏ సెర్లాక్ అయితే చేస్తానో అది మీరు ఇప్పుడు చూడండి. మీరు కూడా న్యూ మామ్స్ అయితే ఉంటారో ఇంట్లో సెర్లాక్ మాత్రమే పిల్లలకి పెడితే మంచిది. ఇప్పటి నుంచి మనం కెమికల్ పెడితే అస్సలు పిల్లల హెల్త్ అనేది మంచిగా ఉండదు అన్నమాట. అండ్ తర్వాత చాలామంది సెర్లాక్ అనేది అంటే మార్నింగ్ పెట్టేస్తారు, ఈవినింగ్ కూడా పెట్టేస్తారు. సెర్లాక్ అనేది 1 day పెడితే మంచి, అంటే ఇలా యాడ్ చేస్తున్నానని మీకు చెప్తున్నాను అన్నమాట. రాగులు, ఓట్స్, మినువులు, మినప్పప్పు, కందిపప్పు, ఎర్ర కందిపప్పు, పెసరపప్పు, అటుకులు, గ్లాస్ బియ్యం. మీకు రైస్ ఎక్కువ ఉండాలి, పప్పులన్నీ తక్కువ ఉండాలన్నమాట. ఎప్పుడైనా నేను కందిపప్పు కొంచెం ఎక్కువగా తీసుకుంటాను. ఎప్పుడును అదే మెయింటైన్ చేస్తున్నాను అన్నమాట పాపకి ఇప్పటికైతే. దాని తర్వాత డ్రై ఫ్రూట్స్ వచ్చేసి బాదం పప్పు, నల్ల కిస్మిస్ అన్నమాట, బ్లాక్ కిస్మిస్ అండ్ పిస్తా. మీరు జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర జీడిపప్పు ఇప్పుడు లేదన్నమాట, అందుకని నేను యాడ్ చేయలేదు. ఇదేంటంటే ఇప్పుడు ఇవన్నీ కూడా సోప్ చేయాలి. ఇదొకటి మనము ఇప్పుడు వేయకూడదు అన్నమాట. మనము వేపేసి తర్వాత మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలన్నమాట. ఇప్పుడైతే మేము సోప్ చేయకూడదు, ఇవన్నీ సోప్ చేయాలన్నమాట. డ్రై ఫ్రూట్స్ కూడా అప్పుడు సోప్ చేస్తాను నేను. అన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ కూడా నేను ఇప్పుడైతే వేపేసి గ్రైండ్ చేయడమే. ఇవన్నీ కూడా 3 to 4 hours అయితే నానబెట్టుకొని ఆరబెట్టుకోవాలన్నమాట. అది కూడా మీకు నేను చూపిస్తాను.
డ్రై ఫ్రూట్స్ అయితే వేగిపోయినమాట. ఇప్పుడే తీసేసుకొని నెక్స్ట్ ఓట్స్. నెక్స్ట్ అయితే నేను ఓట్స్ లాగా చిన్నది రోస్ట్ చేస్తాను అనమాట. అన్నీ రోస్ట్ చేసుకోవాలి. ఇది కొంచెం బాగా వేగుతూ ఉంటాయి. నేను పప్పులన్నీ నానబెట్టాను కదా, చూడండి ఎలా అయిపోయి బాగా నాని బాగా డ్రై అయితే అయినాక అంతే క్వాంటిటీతో ఇంకా ఎక్కువగా చేసుకొని నేను అంతకు సరిపడేటట్టుగా నేను చేసుకుంటాను అనమాట. చూడండి ఒక మంచిగా కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా. ఎక్కువగా వేపక్కర్లేదు. చూడండి కొంచెం లైట్ బ్రౌనిష్గా వచ్చింది కదా, తీసేసుకోవడమే, లేకపోతే మాడిపోతుందన్నమాట బేగా ఓట్స్. కొంచెం లైట్ జస్ట్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు మనం తీసేసుకోవాలి. ఇవి కూడా పక్కకి తీసేసుకొని మనం నెక్స్ట్ అటుకులు వేసుకుంటాం అన్నమాట. ఎక్కువ వేసుకోలేదు నేను అటుకులు కూడా, కొంచెమే వేసుకున్నాను లైట్గా. బ్రౌన్ కలర్లో అయితే వచ్చేసినాయి. ఇవి కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు బాగా ఆల్రెడీ నేను ఒకటి అయిపోయింది అనమాట. ఇంకొకసారి వేసాను. వేగిన తర్వాత ఇలా ఉంటుంది, మంచి స్మెల్ అయితే వస్తుంది. ఆల్రెడీ ఇది కూడా అయిపోతుంది అనమాట. ఇంకా వామ్ అయితే వేస్తున్నాను. వామ్ వేసుకుంటే మెయిన్గా పిల్లలకి డైజెషన్ అనేది చాలా స్మూత్గా మంచిగా అయిపోతుంది అనమాట. వాము కానీ జీలకర్ర కానీ వేయచ్చు, రెండు వేయచ్చు కావాలంటే. ప్రజెంట్ నా దగ్గర వాము ఉందని వాము వేసేసాను. ఇది స్మెల్ చాలా బాగుంటుంది. చూడండి లైటెస్ట్ కొంచెం వేగాలి కాబట్టి కొంచెం దగ్గరికి అయితే అయిపోయింది. కలుపుతూ ఉండాలి, లేకపోతే అలా మాడిపోతుంది అని నేను దగ్గరుండి మరీ మార్చేస్తున్నాను. నా వీడియోస్ అందరికీ నచ్చుతున్నాయా? నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా చేస్తాను కదా ఇంకా మంచి మంచి వీడియోస్. నాలో ఏమైనా మార్పులు చేంజ్ చేసుకోవాలంటే చెప్పండి, చేస్తా. ఇవైతే రోస్ట్ అయితే ఇందులో వేసేసాను. ఇప్పుడు కూడా డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి కూడా వేసేసుకోండి. ఇవన్నీ కూడా మంచిగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి. మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అయితే జల్లించుకోవాలి. ఎక్కడో దగ్గర అయితే చిన్న గరుకుతనం అనేది ఉంటుందన్నమాట. అలానే ఎక్కువ గరుకుతనం అనేది కూడా ఉండకూడదు. మళ్ళీ పిల్లలకి మధ్య మధ్యలో ఎక్కడైనా గొంతులో అడ్డుకు పడిపోతుంది అన్నమాట. ఇంకా మెత్తగా జల్లించుకున్న తర్వాత అయితే నేను స్టీల్ జార్లో 1 మంత్కి కానీ 2 మంత్స్కి కానీ నేనైతే స్టోర్ చేసుకుంటాను. ఇంకా కుక్ చేసుకునే విధానం చూడండి. 2 గ్లాస్ వాటర్ తీసుకొని 2 స్పూన్స్ పౌడర్ తీసుకోవాలన్నమాట. మంచిగా పౌడర్ కొంచెం వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. బాగా బాయిల్ అవుతున్న వాటర్లో అయితే ఈ మిక్స్ని అయితే అందులో వేసేయాలన్నమాట. మంచి కుక్ అవ్వాలి. మీ పిల్లలకైతే ఇది తినిపిస్తే మంచి ఫుడ్ మాట. ఇది ట్రై చేయండి. అండ్ హెల్తీ ఫుడ్ మాట. బయట సెర్లాక్ అనేది అవాయిడ్ చేసేయండి. చాలామంది అయితే ఇప్పుడు బయట సెర్లాక్ ఇంకా పెట్టట్లేదు. పెడుతున్న వాళ్ళు అయితే ఇదే పెట్టండి. నా వీడియో కానీ మీకు నచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మోర్ వీడియోస్ అయితే ఈ దుర్గా ముందుకు వస్తుంది. అందరికీ బాయ్ బాయ్.